హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ వారం మొత్తం అనుక్షణం ఉత్కంఠంగా సాగింది అని చెప్పవచ్చు. బిగ్ బాస్ వేసే ప్రతి స్టెప్ కూడా ఊహకి అందని విధంగా ముందుకైతే సాగింది. ఇక ఎలిమినేషన్ కూడా ఈ వారం చాలా విచిత్రంగా జరిగింది అని చెప్పవచ్చు. ఎలిమినేషన్లో ఉన్న 6 మందికి ఇమ్యూనిటీ టాస్క్ కారణంగా ఒకరు సేవ్ అయితే, ఇక నామినేషన్స్లో ఉన్న 5 మందిలో నుంచి ఎలిమినేషన్ రౌండ్లో ఎలిమినేషన్ కోసం పవన్ కళ్యాణ్ అలాగే ప్రియా ఇద్దరు ఎలిమినేషన్ డోర్ వద్ద డేంజర్ జోన్లో నిలవగా, పవన్ కళ్యాణ్ త్రిట్లో ఎలిమినేషన్ని తప్పించుకున్నాడు. ప్రియా ఎలిమినేట్ అయితే అయ్యింది. ఇక తాను ఎలిమినేట్ అయ్యాను అని తెలియగానే ప్రియా బోరున ఏడ్చేసిందనే చెప్పవచ్చు. అయితే అలాగే ఏడుస్తూ బిగ్ బాస్ హౌస్లో ఉన్న తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటూనే సీక్రెట్గా శ్రీజాతో కాసేపు అయితే ఒంటరిగా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా శ్రీజాతో మాట్లాడుతూ, శ్రీజ, నా ఎలిమినేషన్కి కారణం ఏమై ఉంటుందో నువ్వు ఇప్పటికే అర్థం చేసుకొని ఉంటావు. అలాగే నాగార్జున సార్, ఇక ఇతరులు వచ్చినటువంటి వారు చెప్పిన హింట్స్ని బట్టి నీ గేమ్ని ఎలా మలుచుకుంటావో ఇప్పటికే ఒక లెక్కలోకి వచ్చింటావు. కాబట్టి ఇకపై ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవరిని నమ్మకు. అస్సలు నీకు ఇష్టం వచ్చిన గేమ్ ఆడు, మాటలు కంట్రోల్గా మాట్లాడు. నువ్వు స్టాండ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు స్టాండ్ తీసుకో, అంతేకాని అనవసర విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకు, వేలు పెట్టద్దు. ముఖ్యంగా హరీష్ గారి, సంజన గారితో చాలా జాగ్రత్తగా ఉండు. వారు పిల్లిని పులి చేయగలరు, పులిని పిల్లి చేయగలరు. కాబట్టి మాటల్లో జాగ్రత్త. మిగతాదంతా నువ్వు ఎలాగూ సూపర్గా ఆడతావు కాబట్టి మాటలు కొంచెం తగ్గించి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడటానికి ట్రై చేయి. ఇక నిన్ను ఆపే శక్తి ఈ బిగ్ బాస్ హౌస్లోనే లేదు. నేను కూడా ఆ విషయాన్ని తెలుసుకునే లోపే ఎలిమినేట్ అవుతున్నాను. కాబట్టి నీకు ఆ విషయం చాలా త్వరగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మనం అనుకున్నట్టే జరిగింది. అందరూ వచ్చి ఇంట్లోకి రాగానే మన గురించి చెప్పగానే నేను అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. కానీ ఎక్కడో చిన్న ఆశ ఉన్నది, ఈ వారం నేను సేవ్ అవుతావని. కానీ నేను సేవ్ అవ్వలేదు. కాబట్టి నీకు నేను గుచ్చి చెప్పేది అది ఒక్కటే, మాటలు మాత్రం కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. వాదించేటప్పుడు కూడా కరెక్ట్ పాయింట్ మీద వాదించు, అంతే. ఇక వదిలేసి మిగతాది ఆడియన్స్ చూసుకుంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ మంచిగా ఆలోచించి ఇక బిగ్ బాస్ హౌస్లో నీ జర్నీని కొనసాగిస్తావని నేను అనుకుంటున్నాను. బయట నుంచి నా సపోర్ట్ నీకే ఫుల్గా ఉంటుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ నుంచి కొడితే కప్పు తీసుకునే బయటకు రావాలి. నీకోసం బిగ్ బాస్ సీజన్ 9 కప్పు కోసం నేను బిగ్ బాస్ హౌస్ బయట చివరి రోజు వెయిట్ చేస్తాను అంటూ ఏడుస్తూ తన ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చి బయటకైతే వచ్చేసింది ప్రియా. సో మొత్తంగా ప్రియా సీక్రెట్గా శ్రీజాతో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.